హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు షైన్ ఇండియా ఎస్ఆర్ ట్యుటోరియల్. ఫ్రెండ్స్, మనం ఇప్పుడు ఆర్థిక అంశాలకు సంబంధించిన కరెంట్ అఫైర్స్ మోడల్ పేపర్ని చూద్దాం. ఫ్రెండ్స్, ఇది అన్ని కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి ప్రిపేర్ అవుతున్న అభ్యర్థులందరికీ కూడా చాలా చాలా ఇంపార్టెంట్ అయినటువంటి క్వశ్చన్స్ ఇవి. ఓకే, దీన్ని అందరూ కూడా లాస్ట్ వరకు ఫాలో అవ్వండి. ఓకే, దీనిలో ఫస్ట్ క్వశ్చన్: భారతదేశం మధ్య ఆసియా పరిధిలో అత్యుత్తమ ప్రాంతీయ విమానాశ్రయంగా గుర్తింపు పొందిన విమానాశ్రయం ఏమిటి? ఆన్సర్: కెంపేగౌడ అంతర్జాతీయ విమానాశ్రయం. ఇది బెంగళూరులో కలదు. ఆప్షన్ 2. నెక్స్ట్ క్వశ్చన్: సూక్ష్మ రుణ అవసరాలను తీర్చడం లక్ష్యంగా ప్రత్యేకంగా ఫైనాన్షియల్ ఇంక్లూజన్ మైక్రో మార్కెట్స్ విభాగాన్ని ఏర్పాటు చేసిన బ్యాంక్ ఏమిటి? ఆన్సర్: స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా. ఆప్షన్ 2. నెక్స్ట్ క్వశ్చన్: విప్రోకు ముఖ్య కార్యనిర్వహణ అధికారిగా, మేనేజింగ్ డైరెక్టర్గా ఎవరు నియమితులయ్యారు? ఆన్సర్: థెయరీ డెలాపోర్ట్. థెయరీ డెలాపోర్ట్ నియమితులయ్యారు. నెక్స్ట్ క్వశ్చన్: జాతీయ గణాంకాల కార్యాలయం మే 29, 2020 సంవత్సరాన విడుదల చేసిన గణాంకాల ప్రకారం 2019-2020 పూర్తి ఆర్థిక సంవత్సరంలో జీడిపి వృద్ధి ఎంత శాతంగా నమోదైంది? ఆన్సర్: 4.2% నమోదైంది. నెక్స్ట్ క్వశ్చన్: బ్రిక్స్ దేశాల కొత్త అభివృద్ధి బ్యాంక్ అధ్యక్షుడిగా ఎవరు నియమితులయ్యారు? ఆన్సర్: మార్కోస్ ప్రాడో ట్రాయ్జో నియమితులయ్యారు. ఆప్షన్ 2. నెక్స్ట్ వన్: మే 22వ తేదీ 2020 సంవత్సరాన జరిగిన పరపతి విధాన కమిటీ సమావేశంలో రెపో రేటును రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఎంతకు తగ్గించింది? ఆన్సర్: 4% తగ్గించింది. ఆప్షన్ 4. నెక్స్ట్ క్వశ్చన్: 2020-2021 ఆర్థిక సంవత్సరానికి గాను రాష్ట్రాల రుణ పరిమితిని రాష్ట్రాల స్థూల దేశీయోత్పత్తిలో 3% నుంచి ఎంతకు పెంచారు? ఆన్సర్: 3% నుంచి 5.0%కి పెంచారు. ఆప్షన్ 1. నెక్స్ట్ క్వశ్చన్: రివర్స్ రెపో రేటు అంటే ఏమిటి? రివర్స్ రెపో రేటు అంటే ఏంటంటే బ్యాంకులకు రిజర్వ్ బ్యాంకు చెల్లించేటటువంటి వడ్డీ. దీన్నే రివర్స్ రెపో రేటు అని అంటారు. నెక్స్ట్ వన్: రివర్స్ రెపో రేటును ఏప్రిల్ 17వ తేదీన రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఎంత శాతానికి తగ్గించింది? ఆన్సర్: 3.75%కి తగ్గించింది. ఆప్షన్ 3. నెక్స్ట్ క్వశ్చన్: స్టాక్ హోమ్ ఇంటర్నేషనల్ పీస్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ నివేదిక ప్రకారం 2019 సంవత్సరంలో సైనిక దళాలపై చేసినటువంటి ఖర్చులో ప్రపంచంలో భారతదేశం అనేది ఎన్నవ స్థానంలో ఉంది? ఆన్సర్: 3వ స్థానం. ఆప్షన్ 3. నెక్స్ట్ క్వశ్చన్: రిలయన్స్ ఇండస్ట్రీస్ లిమిటెడ్ పూర్తి అనుబంధ సంస్థ జియో ప్లాట్ఫామ్స్లో 9.99% వాటాను కొనుగోలు చేసిన సామాజిక మాధ్యమ సంస్థ ఏమిటి? సామాజిక మాధ్యమ సంస్థ ఏంటంటే ఆప్షన్ 2 ఫేస్బుక్. నెక్స్ట్ క్వశ్చన్: కరోనా మహమ్మారి కారణంగా దెబ్బతిన్నటువంటి ఆర్థిక వ్యవస్థలను పునరుద్ధరించుకోవటానికి ఆసియా అభివృద్ధి బ్యాంక్ సభ్య దేశాలకు ఎంత మొత్తం ఆర్థిక సహాయాన్ని ప్రకటించింది? ఆన్సర్: $20 బిలియన్ సహాయాన్ని ప్రకటించింది. ఆప్షన్ 2. నెక్స్ట్ క్వశ్చన్: కరోనా వ్యాప్తిని నిరోధించే చర్యలకు మద్దతుగా నిలిచేందుకు సుమారు 7,600 కోట్ల అంటే $1 బిలియన్ భారీ విరాళం ప్రకటించిన జాక్ డోర్సీ వీరు ఏ సంస్థ యొక్క సహ వ్యవస్థాపకుడు? జాక్ డోర్సీ వీరు ఏ సంస్థ యొక్క వ్యవస్థాపకుడు? ఆన్సర్: వీరు ట్విట్టర్ సంస్థ యొక్క వ్యవస్థాపకుడు. నెక్స్ట్ క్వశ్చన్: కరోనా మహమ్మారిని
కరోనా మహమ్మారిని కట్టడి చేసేందుకు భారత్కు ఎంత మొత్తంతో అత్యవసర నిధిని సమకూర్చనున్నట్లు ప్రపంచ బ్యాంకు ప్రకటించింది? ఆన్సర్ $1 బిలియన్. ఆప్షన్ 1. నెక్స్ట్ క్వశ్చన్, ఏప్రిల్ 1, 2020 సంవత్సరం తర్వాత దేశంలోనే వరుసగా 3 అతిపెద్ద ప్రభుత్వ రంగ బ్యాంకులు ఏమిటి? ఆన్సర్ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, పంజాబ్ నేషనల్ బ్యాంక్, బ్యాంక్ ఆఫ్ బరోడా. నెక్స్ట్ క్వశ్చన్, దేశవ్యాప్తంగా ఉన్నటువంటి బొగ్గు నిల్వలలో తెలంగాణ అనేది ఎన్నవ స్థానంలో ఉంది? తెలంగాణ ఇది 6వ స్థానంలో ఉంది. 6వ స్థానం. నెక్స్ట్ వన్, ఏరోస్పేస్ ఇండస్ట్రీకి ప్రోత్సాహం అందిస్తున్నందుకు గాను వింగ్స్ ఇండియా సదస్సు 2020 సందర్భంగా ఉత్తమ రాష్ట్రం అవార్డును అందుకున్న రాష్ట్రం ఏమిటి? ఆన్సర్ తెలంగాణ రాష్ట్రం. ఆప్షన్ 4. నెక్స్ట్ క్వశ్చన్, బడ్జెట్ ద్వారా సమకూర్చుకునేటటువంటి అప్పుల్లో తెలంగాణ అనేది దేశంలో ఎన్నవ స్థానంలో నిలిచింది? ఆన్సర్ 13వ స్థానంలో. ఆప్షన్ 2. నెక్స్ట్ క్వశ్చన్, తెలంగాణ రాష్ట్ర తలసరి ఆదాయం ఎంత? తెలంగాణ రాష్ట్రం యొక్క తలసరి ఆదాయం వచ్చేసి 2,28,216. ఆప్షన్ 3. నెక్స్ట్ వన్, 2020-2021 ఆర్థిక సంవత్సరపు తెలంగాణ రాష్ట్ర బడ్జెట్ అంచనా వ్యయం ఎంత? ఆన్సర్ 1,82,914.42 కోట్లు. నెక్స్ట్ వన్, ప్రస్తుత ఆర్థిక సంవత్సరం 2019-2020 అన్నమాట. దీనిలో 3వ త్రైమాసికంలో భారతదేశ వృద్ధి రేటు ఎంత శాతంగా నమోదైంది? ఆన్సర్ 4.7% నమోదైంది. ఆప్షన్ 1. నెక్స్ట్ క్వశ్చన్, ద డఫ్ అండ్ ఫెల్ప్స్ అనే సంస్థ అధ్యయనం ప్రకారం భారత్లో అత్యధిక బ్రాండ్ విలువ గల సెలబ్రిటీగా నిలిచిన వారెవరు? ఆన్సర్ విరాట్ కోహ్లీ. ఆప్షన్ 3. నెక్స్ట్ క్వశ్చన్, 2020 నాటికి బీమా మధ్యవర్తులలో విదేశీ ప్రత్యక్ష పెట్టుబడి పరిమితి ఎంత అనుమతించబడుతుంది? ఆన్సర్ 100% అనుమతించబడుతుంది. ఓకే, 100%. నెక్స్ట్ క్వశ్చన్, 2019 సంవత్సరానికి సంబంధించి హారూన్ విడుదల చేసిన 9వ విడత అంతర్జాతీయ ధనవంతుల జాబితా 2020 ప్రకారం ప్రపంచంలో అత్యంత ధనవంతుడు ఎవరంటే జెఫ్ బెజోస్. ఆప్షన్ 2. నెక్స్ట్, ఐక్యూ ఎయిర్ విజువల్ సంస్థ తాజాగా విడుదల చేసిన వరల్డ్ ఎయిర్ క్వాలిటీ రిపోర్టు 2019 ప్రకారం ప్రపంచంలోనే అత్యంత కాలుష్య నగరం ఏమిటి? ప్రపంచంలోనే అత్యంత కాలుష్య నగరం ఏంటంటే గజియాబాద్ అనే నగరం. ఇది ఉత్తరప్రదేశ్లోని గజియాబాద్ అనే నగరం. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్, డెలాయిట్ గ్లోబల్ పవర్స్ ఆఫ్ రిటైలింగ్ 2020 సూచీ ప్రకారం 2013 నుంచి 2018లో వేగంగా వృద్ధి చెందిన 50 అత్యుత్తమ అంతర్జాతీయ రిటైలర్లలో అగ్రస్థానంలో నిలిచిన సంస్థ ఏమిటి? ఆన్సర్ రిలయన్స్ రిటైల్. నెక్స్ట్ క్వశ్చన్, ఫార్చ్యూన్ నివేదిక ప్రకారం ఈ ఏడాది అంటే 2020లో అమెరికాలో పనిచేయడానికి అనువైన అత్యుత్తమ 20 సంస్థలలో చోటును దక్కించుకున్న భారతీయ సంస్థ ఏమిటి? ఆన్సర్ టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్. ఆప్షన్ 2. నెక్స్ట్ క్వశ్చన్, ఆర్థిక ఆంక్షల కార్యదళం ఇటీవల ఈ కింది ఏ దేశాన్ని బ్లాక్ లిస్టులో చేర్చింది? అది ఏ దేశాన్ని? ఆన్సర్ ఇరాన్ దేశాన్ని. నెక్స్ట్ క్వశ్చన్, టైమ్స్ హయ్యర్ ఎడ్యుకేషన్ ఎమర్జింగ్ ఎకానమీస్ ర్యాంకింగ్స్ 2020లో
ది ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ సైన్సెస్కి ఎన్నవ స్థానం అనేది లభించింది? ఆన్సర్ 16వ స్థానం, 16. ఆప్షన్ 3. నెక్స్ట్ క్వశ్చన్. కేంద్ర వ్యవసాయ శాఖ ఫిబ్రవరి 18వ తేదీ 2020 సంవత్సరాన విడుదల చేసినటువంటి రెండో ముందస్తు అంచనా ప్రకారం తిండి గింజల దిగుబడి ఈసారి ఎంతకు చేరనుంది? ఆన్సర్ 291.95 బిలియన్ టన్నులకు. 291.95 మిలియన్ టన్నులకు. ఆప్షన్ 3. నెక్స్ట్ క్వశ్చన్. ప్రపంచ జనాభా సమీక్ష యొక్క ఇటీవల నివేదిక ప్రకారం ప్రపంచంలోని అతిపెద్ద ఆర్థిక వ్యవస్థ జాబితాలో భారతదేశం యొక్క స్థానం ఏమిటి? ఆన్సర్ 5వ స్థానం, 5వ స్థానం. ఆప్షన్ 3. నెక్స్ట్ క్వశ్చన్. 2011 నుంచి 2013 సంవత్సరానికి రూపొందించిన ఎడారీకరణ భూసార తిరోగమనం అట్లాస్ ప్రకారం దేశవ్యాప్తంగా ఎంత శాతం భూభాగం ఎడారీకరణకు గురైంది? అది ఎంత శాతం? ఆన్సర్ 29.32%. ఆప్షన్ 4. నెక్స్ట్ వన్. 2020-2021 సంవత్సరంలో 2020-2021 సంవత్సరంలో భారతదేశ వృద్ధి ఎంత శాతం నమోదు అవ్వవచ్చని ఆర్థిక సర్వే 2019-2020 అంచనా వేసింది? ఆన్సర్ 6 నుంచి 6.5% నమోదు అవ్వవచ్చని. నెక్స్ట్ క్వశ్చన్. టామ్ ట్రాఫిక్ ఇండెక్స్ ప్రకారం ప్రపంచవ్యాప్తంగా అత్యధిక ట్రాఫిక్ రద్దీ ఉన్నటువంటి నగరం ఏమిటి? ఆన్సర్ బెంగళూరు నగరం. ఆప్షన్ 1. నెక్స్ట్ క్వశ్చన్. డిజిటల్ కరెన్సీ కోసం గ్లోబల్ కన్సార్జియంను ఏ సంస్థ ప్రకటించింది? ఆన్సర్ ప్రపంచ ఆర్థిక ఫోరం. ఆప్షన్ 2. నెక్స్ట్ క్వశ్చన్. ఓపెన్ సొసైటీ యూనివర్సిటీ నెట్వర్క్ దీన్ని స్థాపించడం కోసం 100 కోట్ల అమెరికా డాలర్లను విరాళంగా ఇస్తున్నట్లు ప్రకటించిన అమెరికా కుబేరుడెవరు? ఆన్సర్ జార్జ్ సోరోస్. ఆప్షన్ 1. నెక్స్ట్ వన్. కండిషన్ అసెస్మెంట్ రీహాబిలిటేషన్ అండ్ రిట్రోఫిట్టింగ్ ఆఫ్ స్ట్రక్చర్స్ సదస్సు ఏ నగరంలో జరగనుంది? ఆన్సర్ హైదరాబాద్ నగరంలో. ఆప్షన్ 2. నెక్స్ట్ క్వశ్చన్. ప్రపంచ ఆర్థిక సదస్సు 50వ వార్షిక సమావేశం సందర్భంగా టైమ్ టు కేర్ అనే నివేదికను విడుదల చేసిన సంస్థ ఏమిటి? ఆన్సర్ ఓక్స్ఫామ్ అనే సంస్థ. ఆప్షన్ 3. నెక్స్ట్ క్వశ్చన్. ఈ కింది ఏ సంస్థ ప్రకృతి ముప్పు పెరుగుదల నివేదిక, ఓకే మళ్ళీ చెప్తున్నాను, ప్రకృతి ముప్పు పెరుగుదల నివేదిక పేరుతో నివేదికను విడుదల చేసింది? అది ఏ సంస్థ? ఆన్సర్ ప్రపంచ ఆర్థిక వేదిక. ఆప్షన్ 4. నెక్స్ట్ క్వశ్చన్. 2019 సంవత్సరానికి గాను చైనా దేశ వృద్ధి రేటు ఎంతగా నమోదైంది? చైనా దేశ వృద్ధి రేటు అనేది 6.1% నమోదైంది. నెక్స్ట్ క్వశ్చన్. వచ్చే 5 ఏళ్లలో భారత్లో సుమారు ఎంత మొత్తం పెట్టుబడిగా పెట్టనున్నట్లు అమెజాన్ వ్యవస్థాపకుడు జెఫ్ బెజోస్ తెలిపారు? ఆన్సర్ $1 బిలియన్. $1 బిలియన్. నెక్స్ట్ క్వశ్చన్. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం 2019-2020లో దేశ వృద్ధి రేటు ఎంతకు చేరవచ్చని జాతీయ గణాంక కార్యాలయం తన తొలి ముందస్తు అంచనాలలో వెల్లడించింది? ఆన్సర్ 5%. నెక్స్ట్ క్వశ్చన్. నైట్ ఫ్రాంక్ ఇండియా 2019 నివేదిక ప్రకారం 2019 సంవత్సరపు ద్వితీయార్థం అంటే జూలై నుంచి డిసెంబర్లో కార్యాలయాల లీజుకు సంబంధించి దేశంలోని నగరాలలో ప్రథమ స్థానంలో నిలిచిన నగరం ఏమిటి? ఆన్సర్ హైదరాబాద్ నగరం. ఆప్షన్ 3. హైదరాబాద్. నెక్స్ట్ క్వశ్చన్. దివీస్ లెబొరేటరీస్ లిమిటెడ్ సిఈఓగా ఎవరు నియమితులయ్యారు? ఆన్సర్ కిరణ్ ఎస్ దివి నియమితులయ్యారు. ఆప్షన్ 4. నెక్స్ట్ క్వశ్చన్. 2019 సంవత్సరానికి గాను ఎయిర్పోర్ట్ సర్వీసెస్ క్వాలిటీ
పురస్కారానికి ఎంపికైన విమానాశ్రయం ఏమిటి? ఆన్సర్ రాజీవ్ గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయం. ఆప్షన్ 2. నెక్స్ట్, రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా నుంచి మార్చి 26వ తేదీన వచ్చినటువంటి ప్రకటన ప్రకారం ప్రస్తుత నగదు రిజర్వు నిష్పత్తి ఎంత? ఆన్సర్ 3%. నెక్స్ట్ క్వశ్చన్, ప్రవాసులు ఎయిర్ ఇండియాలో ఎంత శాతం వరకు వాటాను కొనుగోలు చేయడానికి కేంద్ర కేబినెట్ ఇటీవల అనుమతించింది? ఆన్సర్ 100%. ఆప్షన్ 4. నెక్స్ట్ వన్, క్యూఎస్ ర్యాంకింగ్ 2020లో భారతీయ విద్యా సంస్థల్లో మొదటి స్థానంలో నిలిచిన విద్యా సంస్థ ఏమిటి? ఆన్సర్ ఐఐటి బాంబే. ఆప్షన్ 1. నెక్స్ట్ క్వశ్చన్, బిజినెస్ కంటిజెన్సీ ప్లాన్లో భాగంగా వార్ రూమ్ను నెలకొల్పిన ప్రపంచంలోనే తొలి కేంద్ర బ్యాంక్ ఏమిటి? ఆన్సర్ రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా. నెక్స్ట్ క్వశ్చన్, మొబైల్ ఫోన్లపై ఇప్పటి వరకు ఉన్నటువంటి 12% వస్తు సేవల పన్నును తాజాగా ఎంతకు పెంచారు? ఆన్సర్ తాజాగా 18%కి పెంచారు. ఆప్షన్ 2. ఫ్రెండ్స్, మా ఆన్లైన్ క్లాసెస్కి సంబంధించిన అన్ని పీడిఎఫ్స్ మీరు ఫ్రీగా డౌన్లోడ్ చేసుకోవచ్చు. అది ఎలా అంటే మా వెబ్సైట్ www.shinindiaeducation.com అనే వెబ్సైట్ ద్వారా మా ఆన్లైన్ క్లాసెస్కి సంబంధించిన అన్ని పీడిఎఫ్స్ని మీరు ఫ్రీగా డౌన్లోడ్ చేసుకోవచ్చు. మా వెబ్సైట్కి సంబంధించిన లింక్ని కూడా డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తున్నాము. ఫ్రెండ్స్, మీకు మా వీడియోస్ కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, అలాగే మీ ఫ్రెండ్స్కి తప్పకుండా షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.